హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌరవ్ కిచెన్. శ్రావణ మాసం దగ్గరలోనే స్టార్ట్ అవబోతోంది. సో ఇంట్లో జనరల్గా ఉన్న లేడీస్ అందరూ కూడా ఇంట్లోని కొంచెం క్లీనింగ్ అని, ఆర్గనైజింగ్ అని, అక్కర్లేని సామాన్లు రిడ్ ఆఫ్ చేయడం అని, ఇలా అన్నిటితో పాటు ముఖ్యంగా మనం ఏంటంటే మనం దేవుడిని రెడీ పెట్టుకుంటాం కదా పండగకి అని చెప్పేసి. సో ఇవాళ ఈ వీడియో ఏంటి అంటే నేను నా దగ్గర ఉన్న దేవుడిని నేను ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక పాజిటివ్ నోట్తో ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. ఒక గృహిణిగా మన తాలూకు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే ఒక ఇంట్లో తాలూకు మెంబర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, లేకపోతే ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అన్నది అది ఆ ఇంటి తాలూకు ఆరా మనం మెయింటైన్ చేసే విధానం బట్టే మ్యాక్సిమం ఉంటుందండి. జనరల్గా కొందరు తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటారు. లైక్ దేవుడికి పూజ చేస్తారు, వాడు పువ్వులు అన్నది నెక్స్ట్ రోజు తీయరు, లేకపోతే డెకరేషన్ బాగుందన్నది యాజ్ ఇస్గా అలాగే వదిలేస్తారు, లేకపోతే వాడు పువ్వుల మీద కొత్త పువ్వులు వేసేస్తూ ఉంటారు, లేకపోతే దీపం తాలూకా ఏదైతే సెమ్మె ఉంటుందో అది తోమకుండానే దీపాలు పెట్టేస్తూ ఉంటారు, లేకపోతే కొంచెం కుళ్ళిపోయిన పళ్ళు అవి చెక్ చేయకుండా దేవుడికి పెట్టేస్తూ ఉంటారు. ఇలాంటి మిస్టేక్స్ ఏవి కూడా చేయొద్దండి. ఒక దేవుడికి మనం ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాం, మనం ఎలా దండం పెట్టుకుంటున్నాం, మన పూజా పునస్కారంలో మనం ఎలా ఆ భగవంతుడితో మన తాలూకు ఇంటరాక్షన్ ఉంది అన్న దాన్ని బట్టి మన లైఫ్ ఎంతో డిపెండ్ అవుతుందండి. అంటే ఇది నమ్మే వాళ్ళకి నిదర్శనం, నమ్మని వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే నేను నా గురించి చెప్పాలి అంటే నేను కంపల్సరీగా మంత్లీ ఒకసారి అయితే మాత్రం దేవుడిని క్లీన్ చేస్తానండి. గ్రహణం వచ్చిన తర్వాత మాత్రం వెంటనే క్లీన్ చేస్తాను, లేకపోతే పండుగలు వచ్చే ముందు క్లీన్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు డస్టింగ్ అయితే చేస్తాను, కానీ దేవుడి సామాన్లు క్లీన్ చేయడం అన్నది మాత్రం కంపల్సరీగా నెల రోజులకు ఒకసారి చేస్తాను. అలాగే ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కనుక ఇప్పుడు కూడా సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకుని పెట్టుకుంటున్నాను. సో మీరు ఎంతో టైం అయిపోతుంది, నేను ఎంతో బిజీగా ఉన్నాను, నేను అసలు నాకు పనులు చేయడానికే టైం లేదు అని కంప్లైంట్ చేసే బదులు కొంచెం టైం కేటాయించుకుని దాని ప్రకారం మీరు మిమ్మల్ని ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటే టైం సరిపోదు అన్న కంప్లైంట్ అయితే ఉండదండి. అసలు ఉండదు. నన్ను అడిగితే నాకు టైం సరిపోవట్లేదు అంటే అది మనం కరెక్ట్గా మనల్ని మనం ఆర్గనైజ్ చేయకపోతేనే మనకు అలాంటి కంప్లైంట్ ఉంటుంది. సో ఇంకెక్కువ ఇందులో డిస్కస్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా మరి వీడియో. ఇది కూడా అండి నా దగ్గర ఉన్న దేవుడి సామాను మొత్తం అంతా కూడాను. ఇంకా క్లీనింగ్ ఐటమ్స్కి వస్తే కనుక నా దగ్గర ఉన్న వెండి సామాన్కి నేను ఈ రూపేరీ సిల్వర్ క్లీనర్ వాడతానండి. అండ్ నా దగ్గర ఉన్న ఇతర సామాన్కి వచ్చేసి నేను పీతాంబరి వాడతా. ఎప్పుడు క్లీన్ చేసినా కూడా ఒక కొత్త స్పాంజ్, ఒక కొత్త బ్రష్ అన్నది చాలా తక్కువ అండి, ఎక్కువ శాతం స్పాంజ్ యూజ్ చేస్తా. ఏది యూజ్ చేసినా దేవుడికి మాత్రం ఎగ్జిస్టింగ్ ఇంట్లో ఉన్న పీచ్ కాకుండా కొత్తదే తీసుకుంటా. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయ్యాక ఎలా క్లీన్ చేస్తున్నాం అనేది స్టార్ట్ చేద్దాం. నేను క్లీన్ చేసుకోవడానికని కూర్చొని క్లీన్ చేసుకోవడానికి వాటంగా ఉంటుందని చెప్పి ఎప్పుడు కూడా దేవుడి సామాన్లు తోమే ముందు డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసుకుని నా సామాన్ అంతా అక్కడ పెట్టుకుంటాను. ఒక ప్లాస్టిక్ దాంతో హాఫ్ వరకు వాటర్ నింపుకుంటాను అనమాట. మొత్తం వస్తువులన్నిటికీ కూడా పీతాంబరి లేకపోతే సిల్వర్ ఐటమ్స్ అయితే కనుక ఆ సిల్వర్ రూపేరీ వేసి కొంచెం వాటర్లో వేసుకుంటా. నిమ్మకాయ కూడా ఉంటే నిమ్మ చెక్కలు కూడా పెట్టుకుంటానండి. పీతాంబరిలో నిమ్మ చెక్కలు మిక్స్ చేసుకుని వాష్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా క్లీన్ అయిపోతుందని నాకు అనిపిస్తుంది. మా ఇంట్లో నా చిన్నప్పుడైతే మా అమ్మ చింతపండు, నిమ్మకాయ, ఒక్కోసారి సబీనా పౌడర్ కూడా వేసి తోమిన ఇది గుర్తుంది. కానీ ఇలా చేసుకున్నారంటే మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సామాన్లన్నీ తోమేసుకున్నాక ఒకసారి సింక్ దగ్గర ఫుల్గా వాష్ చేసేసి ఆ వాష్ చేసిన సామాన్ తెచ్చే ముందు ఒకసారి డైనింగ్ టేబుల్ అంతా కూడా తుడిచేసుకుని అప్పుడు నేను ఆ ఐటమ్స్ తెచ్చుకొని పెట్టుకుంటాను అనమాట. ఇలా తోముకుని తెచ్చుకున్న సామాన్లన్నీ ఒకసారి పొడిగా తుడిచేసుకొని అవి ఆరబెట్టుకుని అవి ఆరే టైంలోని నేను నా పూజ మందిరం అదంతా కూడా క్లీన్ చేసుకుంటానండి. ఇక్కడ నేను చూపిస్తున్న దాంట్లో నేను పైంది మాత్రమే మందిరంగా వాడుకుంటాను. కిందన ఏంటంటే రెగ్యులర్గా పూజకు కావాల్సిన సామాన్లు పెట్టుకుని ఆ కిందన ఇంకా తక్కువగా యూస్ చేసే పెట్టుకుంటాను అనమాట. ఈ 4 సెక్షన్ ఆర్గనైజర్లో నేను పసుపు, కుంకుమ, గంధం అండ్ ఒత్తులు వేసుకుంటున్నాను. ఇలా ఆర్గనైజ్డ్గా ఉండడం వల్ల స్పేస్ సేవింగ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ నా దేవుడి మందిరానికి వస్తే నేను కింద ఈ చిట్టి గాజులని, లక్ష్మీదేవని అవన్నీ పెట్టుకున్నాను. మా పాప వచ్చి నేను హెల్ప్ చేస్తానని చెప్పి తన కార్నర్ టేబుల్ అంతా కూడా క్లీన్ చేసి దేవుడి సామాన్లన్నిటికీ నేను బొట్లు పెడుతున్నాను కదా, అవన్నీ కూడా తను అక్కడ పెట్టడం జరిగింది. నేను ఒక్కరితోనే చేసుకోవాలంటే నాకు తెలుసు ఇంకొక 15-20 నిమిషాలు ఎక్స్ట్రా అయ్యి ఉండేదేమో. మా పాప వచ్చి నేను నీకు హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పి వెనకాతలే ఉండి అంతా టకటక హెల్ప్ చేసింది. సో తను అక్కడ క్లీనింగ్ చూస్తున్న టైంలో నేనేంటంటే ఇక్కడ దేవుడిని అంతా కూడా బొట్లు అవి పెట్టడం అది జరిగింది కదా. సో నా దేవుడి మందిరంలో పెట్టుకుంటున్నాను.
ఆ సూర్యుడిని అయితే నేను అరసవెల్లిలో తీసుకున్నాను. ఈ పీట మా పిన్ని ఇచ్చారు. సో దాని మీద నా దేవుడి సామాన్లన్నీ సర్దేసుకున్నాను. ఆ పక్కనే ఒక ర్యాక్ మీద నాకు వినాయకుడు అది ఉంది. నేను రోజు కూడా అక్కడే అగరబత్తి అది వెలిగిస్తా. సో ఆ ఏరియా అంతా క్లీన్ చేసుకున్నాక మిగిలిన ఏరియా అంతా కూడా మేము ఇద్దరం కలిసి టక క్లీన్ చేసేసుకున్నాం అండి. మొత్తం పని అయితే మాత్రం లెస్ దెన్ 6లోని కంప్లీట్ అయిపోయింది. అయిపోయిందండి మొత్తం పని అంతాను. ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ పట్టింది క్లీన్ చేయడానికి, వాటికి బొట్లు అవి పెట్టడానికి వాటికిను. లాస్ట్ 15 మినిట్స్ ఏమో మా పాప వచ్చి కొంచెం హెల్ప్ చేసి కొంచెం కార్నర్ టేబుల్స్ అని అయిపోయాక ఈ టేబుల్ అది క్లియర్ చేయడంలోని హెల్ప్ చేయడంలోని వాటిలోని ఇంకా ఫాస్ట్గా అయిపోయింది. ఇప్పుడు చూద్దామా మన ఫైనల్ లుక్ ఎలా ఉందన్నది. ఈ గోవు తాలూకు బొమ్మని నేను ఇస్కాన్లో తీసుకున్నాను. ఈ సైడ్ లోటస్ హ్యాంగింగ్స్కి కిందన కౌస్ ఉన్నవి నాకు చాలా నచ్చాయండి. అమెజాన్లో కొనుక్కున్నాను అనమాట. నా దేవుడి మందిరానికి అటు ఇటు ఇవి ఉంటాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి దేవుడైతే ఇలా ఉంది. మొత్తం అంతా నాకు క్లీన్ చేశాక ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చినట్టు అనిపించింది. ఇది కూడా ఈ లక్ష్మీదేవిని కూడా నేను ఇస్కాన్ టెంపుల్లోనే తీసుకున్నానండి. ఆ సైడ్ ఎలిఫెంట్స్తోని నాకు చాలా బాగుందని అనిపించింది. ఇది రీసెంట్గా ఇండియా ట్రిప్లో లేపాక్షిలో మా హస్బెండ్ కొన్నారు. అది చాలా బాగుందని అనిపించి ఆ కృష్ణుడు అయితే మా అమ్మ నాకు పెళ్ళైన కొత్తలో ఇచ్చింది. సో అప్పటి నుంచి అలాగనమాట. శంఖం అయితే నాకు సిల్వర్ శాండ్స్ ఆఫ్ మొరార్లో దొరికింది. నా ఊర్లీ ప్రస్తుతం ఖాళీగా ఉంది. పువ్వులు అవి తెచ్చుకోవాల్సి ఉంది. ఇది మొన్న నా ఇండియన్ ట్రిప్లోని ఈ చిన్న చిన్న చిట్టి గాజులు అని చెప్పి ఆ గురివింద గింజలు అలాంటివన్నీ తీసుకోవడం జరిగిందనమాట. చక్కగా ఇవన్నీ కూడా పూజ వరలక్ష్మి వ్రతానికి వాటికి వాడుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వాటర్ ఫౌంటైన్లో ఉన్న గణపతిని మా చెల్లి మా ఇంటి గృహప్రవేశానికి అని చెప్పి గిఫ్ట్ చేసిందనమాట. జనరల్గా చాలామంది ఇళ్ళని పండగలప్పుడు మాత్రమే పూల తోరణాలతోని వాటితోనే డెకరేట్ చేసుకుంటారు. నాకేంటంటే ప్రతిరోజు పండగ అన్న ఫీలింగ్. ఎప్పుడైనా సరే మన ఇల్లు మనని రిఫ్లెక్ట్ చేస్తుందండి. అది ఎంత బ్రైట్ అండ్ కలర్ఫుల్గా ఉంచుకుంటే అది అంత బాగుంటుందన్నమాట. సో అదే నా తాలూకా మెయిన్ మోటో అండ్ ఫిలాసఫీ. సో మీరు మా ఇల్లు చూసినట్టయితే కనుక ఎప్పుడూ కూడా పూల తోరణాలు, కలర్ఫుల్ ఏంటంటారు హ్యాంగింగ్స్, లైట్స్ ఇలాగ మొత్తం అంతా ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుందండి యాంబియన్స్. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే కనుక ఆ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.